హలో ఫ్రెండ్స్. గతంలోనే మనం మాట్లాడుకున్నాం. మన 'ఆర్‌సీ16' అయితే ఒక కొత్త జోనర్‌లోని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లోనైతే మనకైతే ముందుకు రాబోతుంది అనైతే మాట్లాడుకున్నాం భయ్య. ఇప్పుడు చూసుకున్నట్లయితే అది క్లారిఫికేషన్ అంటే అది ఒక పక్కాగా ఆ మూవీకి సంబంధించే వస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అది ఏంటో మాట్లాడేసుకుందాం. మొన్నటికి మొన్నే ఒక పోస్టర్ నార్మల్ పోస్టర్ షూట్‌కి సంబంధించింది షెడ్యూల్ అయిపోయే విధంగా మనకైతే మన 'రత్నవేలు' గారైతే ఒక ఫోటో అయితే రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ అది గడిచి కొన్ని రోజులు కూడా కాలేదు. మళ్ళీ కూడా ఇప్పుడు ఇంకొక ఫోటో అయితే సోషల్ మీడియాలో అయితే గట్టిగా చక్కర్లు కొడుతుందనమాట. బేసిక్‌గా ఒక మూవీ నుంచి అప్డేట్స్ రావాలి అన్నా, లేక ఆ మూవీ నుంచి ఏమైనా క్యాప్చర్ బయటికి ఏ ఫోటో అయినా బయటికి రావాలి అన్నా సరే, ఆ డైరెక్టర్ అయ్యుండొచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ అయ్యుండొచ్చు, లేకపోతే మిగతా టెక్నీషియన్స్ ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించి ఎవరో అయ్యుండొచ్చు. వాళ్ళెవరైనా సరే మనకిలా హింట్లు ఇవ్వాలి గాని అయితే ఇస్తున్నారు భయ్య. ఇదైతే చూసిన తర్వాత అయితే నాకైతే నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఎందుకు అంటే ప్రొడ్యూసర్ అంత బడ్జెట్ పెట్టి ఈ విధంగా తీస్తుంటే, ఇక్కడ చిన్న చిన్న లీక్‌లు ఇచ్చుకుంటూ పోతుంటే, మూవీ మీద ఉన్న హైప్ మొత్తం కూడా తగ్గిపోతుంది అనే విధంగా అయితే చాలా మంది మాట్లాడుతున్నారనమాట. గతంలో 'గేమ్ చేంజర్' మూవీకి కూడా ఇలాగే జరిగింది. చాలా చిన్న చిన్న హింట్స్ అవి బయటకి రావడం, దానికి తోడు మూవీ మీద అలా నెగటివిటీ పడడం అనేది జరిగింది. అందుకే మూవీ అయితే ఆ విధంగా ఫ్లాప్ అయిందనమాట. ఇందులోని ఇప్పుడు పోస్ట్ పెట్టి ఏ విధంగా చేశారు అంటే, ఆ ఫోటోలను కూడా ఏ విధంగా ఉందంటే చుట్టూ టవర్ లైట్‌లు ఉంటాయి కదా! చుట్టూ టవర్ లైట్‌లు దానికి తోడు మధ్యలో గ్రౌండ్ ఉన్నట్టయితే మనకైతే ఫోటోలో గట్టిగా కనిపిస్తుంది భయ్య. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీదన పవర్‌ఫుల్ క్రికెటర్ అనే విధంగా అయితే కొటేషన్ కూడా మీదనైతే మెన్షన్ చేశాడు. ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు గూడా మన 'రామ్ చరణ్' అయితే ఖచ్చితంగా గూడా ఈ మూవీ ద్వారా అదే ఈ మూవీ క్రికెటర్ ద్వారా అయితే ఈ మూవీలో మనకు కనిపించబోతున్నాడు. ఇందులోను గూడా మంచి క్రికెటర్ అంటే బెస్ట్ ఆఫ్ ది క్రికెటర్ అని మనం చెప్పుకోవచ్చు. అది గూడా ఒక హీరో క్రికెట్‌లో నటిస్తున్న అదే ఒక హీరో క్రికెట్ మ్యాచ్‌లో నటిస్తున్నాడు అంటే, ఆ హీరోకి ఏ విధంగా ఎలివేషన్స్ ఇస్తారో అందరికీ తెలిసిందే. మరి దీనికోసం అయితే చాలా మంది ఆడియన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి పనిచేసిన ఈ మూవీకి షెడ్యూల్స్ అయ్యుండొచ్చు, షూట్స్ అయ్యుండొచ్చు. చక జరిగిపోతూనే ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా తొందరలోనే మన ముందుకు వచ్చేస్తాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.